హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఫ్లోరా అండ్ ఫానా ఛానల్ నేమ్ అనేది మార్చడం జరిగిందండి. సో దానికి రీజన్ మనం కొంతవరకు ఇప్పటి వరకు డిఎస్సి టెట్కి సంబంధించి మాట్లాడుకున్నాం కాబట్టి కంప్లీట్ అయింది కాబట్టి నోటిఫికేషన్ క్లియర్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ ఏంటి అనే దానికి స్టెప్ గ్రూప్స్ అండి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను. సో గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వటానికి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి. సో కాబట్టి వాళ్ళందరూ గ్రూప్స్కి సంబంధించి మీ ప్రిపరేషన్లో మాకు కూడా పార్ట్ ఇవ్వండి మేడం, మేము కూడా ఫాలో అవ్వి చదువుతాము అని చెప్తున్నారు. కాబట్టి నేను గ్రూప్స్కి సంబంధించిన పాలిటీ గురించి క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నానండి. సో పాలిటీకి యాక్చువల్గా బేసిక్ వచ్చేసి ఎన్సీఆర్టీస్ అండి. బేసిక్స్ ఎవరైతే నేర్చుకోవాలి, మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో తర్వాత మనకి వర్డ్స్కి మీనింగ్స్, నెక్స్ట్ ఏవైనా బేసిక్ నుంచి మనం రావడానికి ఎన్సీఆర్టీ అనేది స్టాండర్డ్ అండి. సో అవి కంప్లీట్ అయిన తర్వాత మీరు స్టాండర్డ్ పాలిటీకి ఎం లక్ష్మీకాంత్ బుక్ అండి. సో అందరూ అది ఫాలో అయితే మీరు ఇంకా దేన్ని రిఫర్ చేసే అవసరం ఉండదండి. 100% ఎం లక్ష్మీకాంత్ బుక్ పాలిటిక్స్ సంబంధించి అన్నీ కవర్ చేస్తుంది. సో అందరు సక్సెస్ఫుల్ పీపుల్ ఖచ్చితంగా ఫాలో అయ్యే బుక్ ఎం లక్ష్మీకాంత్ అండి. సో వీలైతే అదొకటి తీసుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఫాలో అయ్యే వాళ్ళైతే మాత్రం 8th ఎడిషన్ కూడా వచ్చిందండి కొత్తగా. సో తెలుగు మీడియంలో అయితే 4th ఎడిషన్ ఉంది. సో ఆ 4th ఎడిషన్ ఫాలో అవుదామండి. నెక్స్ట్ వాటి నుంచి మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. సో మీరు కూడా మీ ప్రిపరేషన్ని నాతో పాటు కొనసాగించాలనుకున్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. సో అలాగే ఇవాళ మనం ఫస్ట్ ప్రియాంబుల్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ప్రియాంబుల్లో ఎందుకు అంటే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మామూలుగా ఎం లక్ష్మీకాంత్లో స్టార్ట్ అవుతుందండి. కానీ ప్రియాంబుల్లో మనకి ప్రవేశికలో మీనింగ్స్ ఉంటాయండి కొన్ని. వాటికి మీనింగ్స్ తెలుసుకోలేకపోతే మనకి అసలు కాన్స్టిట్యూషనే అర్థం కాదండి. కాబట్టి ప్రియాంబుల్లో ఉన్న వర్డ్స్కి మీనింగ్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి డిరైవ్ అయినవి, వాటి ప్రాముఖ్యత ఏంటి, సో ఇదంతా కూడా మనకి ప్రవేశికలోనే ఉంటుంది. కాబట్టి ప్రవేశిక గురించి ఇవాళ మనం చదువుకోబోతున్నామండి. సో ఇలాగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో కానివ్వండి లేదా నా మెసేజ్ ద్వారా కానివ్వండి మీకు రిప్లై ఇస్తాను. సో అలాగే లాస్ట్ వీడియోలో మనకి లాస్ట్న ప్రీవియస్ ఇయర్ బిట్స్ కానివ్వండి లేదా యూపీఎస్సీలో అడిగిన బిట్స్ కానివ్వండి వాటిని యాడ్ చేయడం జరుగుతుందండి. సో వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో దాంతో మీకు ఆ కాన్సెప్ట్ పైన ఎంతవరకు అవగాహన వచ్చింది అనేది మనకి అర్థమవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అవి మనకి ఫర్దర్గా క్విక్ రివిజన్లో పనికొస్తాయండి. కాబట్టి బోర్డు పైన రాసేవి కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ అనిపించిన వాటిని కానివ్వండి నోట్ చేసుకోండి. క్విక్ రివిజన్లో యూస్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా కానీ నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ఆ టాపిక్ని ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ మనకి పాలిటీ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దామండి. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ టైం అంతా కూడా మనము క్వాలిటేటివ్గా క్వాంటిటేటివ్గా యూస్ఫుల్గా మలుచుకుందాము. మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సో ఇలాగా అన్ని గ్రూప్స్కి సంబంధించి కూడా మన క్లాసెస్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయండి. కాబట్టి డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.